ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు కిసాన్ ఫ్యాషన్ మాల్. చార్ధామ్ యాత్ర ఆరంభం. హిమాలయాల్లో భక్తి ఘంటానాదం. మంచు తెరల తొలగి దివ్య ధామాల ద్వారాలు భక్తులను ఆహ్వానిస్తుంటే అలకనంద అలల్లో వినిపించే ఆత్మ పిలుపు ఎలా ఉంటుంది? గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ అనే ఈ 4 ధామాల్లో బద్రీనాథ్ ప్రత్యేకత ఏమిటి? పాండవుల స్వర్గారోహణలో బద్రీనాథ్ ఎందుకు పవిత్రం? అలకనంద తీరం విష్ణుమూర్తి నివాసమనే విశ్వాసంలో పురాణ రహస్యం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానంగా సాగే అనగనగాలోని నేటి దివ్య కథనమే బద్రీనాథ్. భూలోక వైకుంఠం బదరికాశ్రమం. చార్ధామ్ యాత్రలో చివరి మజిలీ బద్రీనాథ్. అనగనగా అది ద్వాపరయుగంలోని సమయం. హిమగిరుల నిశ్శబ్ద హృదయంలో అలకనంద అలల మధ్య ఆత్మస్వరాలు మార్మోగుతుండగా పాశుపతాస్త్రం కోసం అర్జునుడి సంకల్పం, తపస్సు. ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ. గాలికి కదలని దీపశిఖల, కాలాన్ని మరచిన తపస్సుల నిశ్చలంగా నిలచి శ్వాస కూడా మంత్రంగా మార్చుకున్నాడు అర్జునుడు. ఓం నమఃశివాయ అనే జపధ్వని పర్వతాలపై ప్రతిధ్వనిస్తూ పరమశివుని పలకరించింది. చలికాలపు మంచు అతని శరీరాన్ని తాకినా, ఎండ కిరణాలు దహించిన అర్జునుడి ధ్యానం మాత్రం దృఢంగా దీక్షగా నిలిచింది. కనులు మూశాడు. మనసును శివపాదాలలో నిలిపాడు. అహంకారాన్ని అగ్నిలో ఆవిరి చేశాడు. తనను తాను త్యజించాడు. తపస్సులో లీనమయ్యాడు. అది కేవలం యోధుని సాధన మాత్రమే కాదు, ఆత్మను శక్తిగా మార్చే యజ్ఞం. శివానుగ్రహం కోసం అర్జునుని ఆత్మగర్జన, పాశుపతాస్త్రం సాధనకై. ఆ తపశ్శక్తికి సంతసించాడు పరమేశ్వరుడు. ప్రత్యక్షమయ్యాడు కిరాతక రూపంలో. భళా అర్జున భళా, నీ తపస్సు ఘనమైనది, నీ దీక్ష దృఢమైనది. గాలికైనా కాలానికైనా లొంగని నీ సంకల్పం లోకానికి ఆదర్శం. కానీ ఈ తపస్సు వెనుక ఉన్న గాఢ రహస్యం నీకు గుర్తున్నదా? నీ ఆత్మలో దాగి ఉన్న ఆ పూర్వజన్మ స్మృతి ఎప్పుడైనా మెలకువ తెచ్చుకుంటివా? నీవు కేవలం పాండవుల్లో ఒక్కడే కాదు అర్జున, నీవు యుగయుగాల తపస్సుకు ప్రతీకవు. పూర్వజన్మలో ఈ హిమగిరుల మధ్యే నరుడిగా జన్మించావు. నారాయణుడితో కలిసి లోకాల రక్షణ కోసం దీక్షతో తపస్సు చేసిన వాడివి. ఈ భూమి నీ అడుగులకు సాక్షి, ఈ గాలి నీ జపధ్వనుల ప్రతిధ్వని, ఈ అలకనంద నీ ఆత్మ సంకల్పానికి సాక్ష్యం. నీ తపస్సు కొత్తది కాదు అర్జున, ఇది పూర్వజన్మల నుంచి సాగుతున్న ఆధ్యాత్మిక యాత్రలో మరో మజిలీ మాత్రమే, మరో అధ్యాయం మాత్రమే. ఇప్పుడు నీవు అడుగుతున్న పాశుపతాస్త్రం కూడా కేవలం ఆయుధం కాదు, నీ ఆత్మశక్తిని పరీక్షించే దివ్యానుగ్రహం. నీ గతాన్ని గుర్తు చేసుకో అర్జున, అప్పుడు నీ తపస్సు పరమార్థం నీకే స్పష్టమవుతుంది. ఆ పరమేశ్వరుడి మాటలతో ఆశ్చర్యపోవడం అర్జునుడి వంతైంది. అవునా పరమేశ్వర? గతం గతం అవును అర్జున, పూర్వజన్మలో నువ్వే నరుడు, ఆ శ్రీకృష్ణుడే నారాయణుడు. మీరిద్దరూ కలిసి ఈ బదరికాశ్రమంలోనే తపస్సు చేశారు. ఆ మాటలతో భక్తితో అర్జునుడు నమస్కరించాడు పరమేశ్వరుడికి. పరమేశ్వర, ఈ భూమి మా తపస్సు సాక్ష్యమా? నా జన్మ ధన్యం ప్రభు. అలా యుగం మారింది, కాలం మారింది, కానీ బదరీ మహిమ మాత్రం మారలేదు. శ్రీకృష్ణ నిర్యాణం తర్వాత పాండవులు తమ జీవనయాత్ర ముగించేందుకు స్వర్గారోహణ మార్గాన్ని ఎంచుకుంటారు. పాండవులు హిమాలయ మార్గంలో, సోదరులారా, ఇదే మన చివరి ప్రయాణం, మన పాపపుణ్యాలన్నీ వదిలివేసి ధర్మ మార్గంలో నడవాలి అంటాడు ధర్మరాజు తన సోదరులతో. అలా ఆ ప్రయాణంలో వారు బదరీనాథ్ను దర్శించి దాటి వెళతారు. మానా గ్రామం, వ్యాసగుహ ఇవన్నీ మహాభారతపు సాక్ష్యాలుగా నేటికీ నిలుస్తాయి. ఇదే సందర్భంలో స్కంద పురాణం చెబుతోంది, స్వర్గంలోనూ నరకంలోనూ ఎన్నో క్షేత్రాలు ఉన్నా బదరీనాథ్ వంటి పవిత్ర స్థలం మరొకటి లేదని. ఈ బదరీధామం వేదాంత సారమని రామానుజాచార్యులు ప్రవచించారు. ఇది భూలోక వైకుంఠం సందేహమే లేదని వేదాంత దేశికులు చెబుతారు. అలా బదరికాశ్రమం తపస్సు, ధర్మం, భక్తి 3 సూత్రాల సమ్మేళనం. ఇక్కడ అడుగు పెడితే మనసు ప్రశాంతమవుతుంది, ఆత్మ పరమాత్మతో ఏకమవుతుంది.
ఇది భూలోక వైకుంఠం బదరికాశ్రమం. చార్ధామ్ యాత్రలో చివరి మజిలీ బదరీనాథ్. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: ధర్మ మార్గంలో నడిచిన వారికి, భక్తితో జీవించిన వారికి ప్రతి ప్రదేశము బదరికాశ్రమమే అవుతుందని, ప్రతి హృదయం వైకుంఠమే అవుతుందని. ప్రతి ఉదయం ఓ పురాణ కథనం, సూటిగా స్ఫూర్తిమంతంగా సామాజిక సందేశంగా. ధర్మం చెప్పే కథల సపడి, జ్ఞానం చెలరేగే కథన పొరబడి, ప్రతి ఉషోదయానికి ఊరటనిచ్చే ఊసులై, మనసుకు మాధుర్యమిచ్చే మాటలై, అనగనగా అంటూ మళ్ళీ రేపు పలకరిస్తుంది మీ వేటు న్యూస్.